వెళ్ళి నీకు సంతానం ఇస్తాను నా కొండకి రమ్మని చెప్పకుంటే తను నా కొండకి వచ్చేది కాదు. మరి ఇప్పుడు నేను సంతానం ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయగలను? మరి నరుల బిడ్డలు ఎవరైనా అడిగితే ఎవరి బిడ్డని ఎవరి బిడ్డ అడిగితే ఎవరిస్తారమ్మా? కాకి బిడ్డ కాకి బుద్ధు. ఎవరి బిడ్డని ఎవరు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను సంతానం ఇవ్వాలి. ఇప్పుడు నేనేమి చేయగలను? ఇక్కడికి వెళ్ళి రంగమ్మకి సంతానం తీసుకురావాలని చెప్పి అలా స్వామి వారు కూడా మొత్తం తిలకించి చూస్తూ ఉండగా తనకేమి మిత్రమా నాగలోకం కనబడినదట. నాగలోకంలో నాగకన్యలు ఉంటారు, దేవలోకంలో దేవకన్యలు ఉంటారు. వారిలో ఎవరైనా ఒక్కరిని తీసుకుని వచ్చి ఈ రంగమ్మ కోరిక తీర్చాలి అని చెప్పుకున్న శ్రీనివాసుడు అక్కడ అంతర్ధనమయ్యి విడిచిపెట్టి ఏడుకొండలవాడ శ్రీనివాసు ఎలా ఉన్నాడు ఆయన? అయ్యా వృద్ధ బ్రాహ్మణ కూడా వృద్ధ బ్రాహ్మణ రూపంలో కదిలి వచ్చి దేవగనులు కూడా స్నానాలు చేస్తారే అలా పొరడకాడికి వెళ్ళి మళ్ళీ పొదలో ఎవడుకుని కూర్చుని ఉన్నాడట. ఒక ముసలివాడిగా మరింతలో నాగలోకము నాగకన్యలు 7 ఉన్నారట. నాగరాజు కుమార్తెలు 7 జన్మించారు. అందుట్లో కడుగోడిది నాగరాణి. పెద్దదానివి నీవు,